స్వాగతం. బడేడి రాధాకృష్ణ సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు మాజీ డిప్యూటీ మేయర్లు అలాగే ఇన్ఛార్జీలు అందరూ సూర్యాతనాం గ్రహణం చంద్ర బలంతి దేవాయ విద్యా బలందేవ బలంతి దేవాయ లక్ష్మీ స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణత్ర పార్థోదనోత్తరాः तत्तस्त्रीर्विद्योर्भूते तवा नेत्रमित्रमम उदेशा मित्रणहरम सर्वदा सर्वकार्येषु नास्तेषां मंगलम येषां हृदयस्व भगवान् मंगला यत्नमरिः सावशेषां येषां भक्तार धातारमय सर्वसंप्रदामय रामबाबा श्रीराम भूयो भूयो रामबाबा मंगलमांगल्ये सर्वादा इति पुरंदराभ्य नमः मज्रदार्चिर सिटी पुरंदराभ्य की डोडी डोडी सिटी पुरंदराभ्य नमः सर्वेभ्यो श्री सीतारामेभ्यो नमः सिद्धिरस्तु सिद्धस्थापतये अयं मुहूर्तस्तु मुहूर्तस्तु प्रवेशः तदेव रघुनाथ देवाय तारा बलं चंद्र बलं देवाय विद्या बलं देव बलं तदेव अयं सवन కొద్దిగా అనే అనే మీరు మాత్రం చైర్మన్ గారికి మాట్లాడండి నాగురు అన్నకి దేవతాభ్యో నమః హరి ఓం తదేవ రఘునాథ దేవాయ तारा बलं चंद्र बलं देवाय विद्या बलं देव बलं देवाय लक्ष्मीपते लाभशेषां जयशेषं कृतशेषां पराभवः येषां मन्दं वर्ष्यामो నాగరాజు గారు భక్తులు విజయ్ కుమార్ గారితో పాటు సెక్రటరీ నాగరాజు గారు ఈ పూజన కూటమి लक्ष्मीपते स्वारामी यत्र योगेश्वर दातारं सर्वसंतान भोगाग्रामं श्रीरामं भूयो भूयो पैन पेटिसेंడి मधुक्षरं निशंतवाह मधुनाक्ता मुतोर्षि मधुत्पात वास्तुअश्वते इति प्रोक्षणं है वास्तुअश्वते सक्मया गासगुं सदाते सक्षमया गातो क्षमते मधुवातारता इति मधुक्षरं निशंतवाह వద్దలాలే తెలుగుదేశం పార్టీ వద్దలాలే తెలుగుదేశం పార్టీ వద్దలాలే తెలుగుదేశం పార్టీ వద్దలాలే ఎన్డీఏ కూటమి నాయకత్వం వద్దలాలే ఎన్డీఏ కూటమి నాయకత్వం వద్దలాలే ఎన్డీఏ కూటమి నాయకత్వం కూర్చున్నాం బీజేపీ మహేష్ గారు మీరందరూ వచ్చేయాలి మరి అలాగే పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కర్రీ శ్రీనివాసరావు గారు వందనాలు శ్రీనివాసరావు గారు పప్పుమా గారు నెక్స్ట్ గంగరాజు గారిని కూడా వేదికగా కూర్చున్నాం కూడా వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాం ఏలూరు నియోజకవర్గ జనసేన చైతన్య మీరంతా లేగారు అక్కడ కూర్చోవాలి మీరందరూ కూడా అందరు కూర్చోండి ఒకళ్ళని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం మన గౌరీ శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి మనకి 3 సెక్టర్లో మెయిన్గా మంచినీటి మేనేజ్మెంట్లో ఒక ప్రాజెక్టు, అలాగే చెరువుల్ని మున్సిపాలిటీలో ఉన్న చెరువులు బాగు చేసుకోవడానికి ఒక ప్రాజెక్టు, అలాగే 3 ప్రాజెక్టులు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఒక మెర్జర్ విలేజ్కి 7 మెర్జర్ విలేజ్కి ఈ ప్రాజెక్టులో కూడా మనం ప్రాధాన్యత ఇచ్చాము. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ సదిమేరలోని 5 థ్యాంక్స్. ఏదైతే ఆ ప్రభుత్వం ఆపేసిందో మీ అందరికి కూడా మంచినీటి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆహార్నిస్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా
మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంటే అది ఒక కూటమితోనే సాధ్యం. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్తో సాధ్యం. ఇదందరూ కూడా ఇది బృహత్తర కార్యక్రమం. ఎన్నడూ కూడా మీరు ఎప్పటి నుంచో ఈ ప్రతి ఇంటికి మంచినీళ్లు రావాలంటే ఎంత కష్టం అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. దీనికి సంబంధించి మరి ఒక్క మంచినీటికి 143.13 కోట్ల రూపాయలు ఇవాళ ఏలూరు కార్పొరేషన్ ద్వారా ఈ పని జరుగుతుందంటే మీరందరూ కూడా మరి ఏలూరు అందరం కూడా మనందరం కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అమృత 2లో భాగంగా మరి ప్రత్యేకించి ఏదైతే మళ్ళీ డ్రైనేజీకి సంబంధించి మరి 148 కోట్ల రూపాయలు, రెండు కూడా మరి ఏదైతే అండర్ గ్రౌండ్ కి సంబంధించి కానీ అదే విధంగా విలీన గ్రామాలకు సంబంధించి కానీ మరి ఆ డ్రైనేజ్ సీపేజ్ కూడా పోవడానికి మరి అన్ని కూడా కలిపి మొత్తం 299 కోట్ల రూపాయలతో మరి ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి మరి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, అది కూటమిలోనే జరిగింది. కూటమి పరిపాలన ఈ విధంగా ఉంటే ప్రజలకు అన్ని కూడా జరుగుతాయనేది మీ అందరూ కూడా తెలియాలి. అదే విధంగా ఏలూరు అభివృద్ధిలో పక్కా ప్రణాళికతో మరి 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్ని పనులు చేశారని మీరు అందరూ కూడా చూడొచ్చు. కొన్ని 100 రోడ్లు వేసాం, కొన్ని 1000 డ్రైన్లు దాకా బాగు చేయడం జరిగింది. కానీ మీరు ఏదంటే మా ఇంటి దగ్గర రోడ్డు పడకపోయేసరికి ఈ రోడ్డు పడలేదని చెప్పి ఫోటో పెడతారు. కానీ మీరు ఏదైతే జరిగిందో డెఫినెట్ గా ప్రతిదీ కూడా రోడ్డు ఏదైతే ఉన్నాయో, ఏ డ్రైన్ అయితే మిగిలిందో తప్పనిసరిగా అది చేసే బాధ్యత మాది 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 అని చెప్పి గంటాపదంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనుల్లో ఎంపీ గారు అనేక సహకారాలు ఇప్పించారు. దానిలో భాగంగానే రైల్వే ద్వారా 2 ROBలను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 2 ROBలు కూడా త్వరితగతిన పూర్తి చేయగలిగితే మన ఏలూరుకి మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పి సందర్భంగా ఎంపీ గారిని కోరుకోవడం జరుగుతుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే అమృత పథకంలో ఈ భాగంగా ఇదైతే ఇచ్చిందో ఈ రోజున 7 విలీన గ్రామాలకు కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే చుడిమెళ్ళలో మరి డెఫినెట్ గా ఏదైతే 500 KL మరి ఈ గ్రామానికి సంబంధించి కానీ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కానీ మంచినీటికి ఇబ్బంది లేకోకుండా మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దీనితోనే ప్రథమంగా తర్వాత నుంచి పైప్ లైన్ ఒక పక్కన జరుగుతుంది, మిగతా ట్యాంకులు ఒక పక్కన జరుగుతాయి. కానీ ఈ బృహత్తర కార్యక్రమం చుడిమెల్ల గ్రామంతో ఆ రోజు నేను చెప్పా, చుడిమెల్ల వచ్చినప్పుడు ఏది జరిగినా సరే ఫస్ట్ ఇక్కడ నుంచి చేస్తామని చెప్పి చుడిమెల్లలో మెజార్టీ ఇవ్వమని చెప్పా. ఈ రోజున మంచినీటి చుడిమెల్ల గ్రామంలో ఫస్ట్ వాటర్ ట్యాంక్ కడతానికి ఉపయోగించాలని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే విధంగా మొన్న MTV మాణిక్యాలరావు గారు ఒక రోడ్డు గురించి నాకు పెట్టారు. ఇప్పుడే నేను ఎంపీ గారిని అడిగా, మేము కూడా కొంత గ్రాంట్ మున్సిపాలిటీ ద్వారా ఇస్తామని చెప్పా. మరి ఎంపీ గారు కూడా 50 లక్షల రూపాయలు కొత్తూరును ఏదైతే NTR నగర్ కి జరుగుతుందో ఏటిగట్ట రోడ్డుకి 50 లక్షల రూపాయలు ఎంపీ గారు ఇచ్చారు. ఎంపీ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభివృద్ధి విషయంలో మేము ఎవరితో కూడా చెప్పించుకోవాల్సిన పని లేదు. మీరు ఏదైతే మేము పాడైపోయిన రోడ్లో ఎక్కడైతే డ్రైనేజీలు వేయాలో అన్ని కూడా మా దృష్టిలో ఉన్నాయి. అయిన రోడ్లతో పాటు అయిన డ్రైన్లతో పాటు మిగతా అన్ని కూడా చేసే బాధ్యత మాదే. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. గంటాపదంగా రాబోయే ఎలక్షన్ లో ఏ క్యాండిడేట్ కూటమి తరపున నుంచి ఉంటారో ఆ కూటమి అభివృద్ధిని చూసి మీరు డెఫినెట్ గా దానికి వేస్తేనే రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా బాగుంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ప్రోగ్రాం ఒక మంచి ప్రోగ్రాం జరుగుతుంది. ఎందుకంటే మా ఇంట్రెస్ట్ అంతా కూడా డెవలప్మెంట్. ప్రజలకి మనము గెలిచినప్పటి నుంచి ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో ఇది ఇవాళ నీళ్ళ సమస్యది 2023లో ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఈ ప్రాజెక్టు జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంతో మంది దగ్గర తిరిగి దీన్ని ఒక లైన్ లో పెట్టించి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయించి ఇది ఇవాళ లైన్ లో పెట్టి ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నామంటే అంత ఈజీ పని ఏం కాదు ఇది. ఎందుకంటే 2 పనులు కలిపి 300 కోట్ల పనులు. అలాంటిది ఏలూరులో ఫస్ట్ టైం ఈ రకంగా పనులు తాగునీరు కోసం నీళ్ళ కోసం ఈ రకంగా ఫస్ట్ టైం పని జరుగుతుందని కూడా మీ అందరికి తెలుస్తున్నాం. అది ఓన్లీ మీ ఎమ్మెల్యే గారు వెంటబడి చేపించుకున్నారు కాబట్టి ఆ పని జరిగిందని కూడా మీ అందరికి తెలుస్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టులు కడతాం, కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది.
అన్ని పనులు చేస్తాం తప్పితే మళ్ళీ ఆ మంచి పనిని గుర్తించట్లేదు ప్రజలు. ఇంకోటి, మేము కూడా జనాల్లోకి తీసుకొని వెళ్ళే కార్యక్రమం కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రజలకి డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసే గవర్నమెంట్ ని గుర్తుపెట్టుకుంది, ఆస్వాదించాలి మళ్ళీ. ఎందుకంటే ఇవాళ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని అవుతున్నాయంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి, బీజేపీ మన కూటమిలో ఉన్నాం కాబట్టి మనము ఇవాళ ఇంత పెద్ద పనులు కూడా చేపించుకోగలుగుతున్నాం. ఇవాళ ఈ రకంగా నీళ్లు ప్రాజెక్టు ఏలూరులో ఒక్కటే కాదు, ఈవెన్ చింతలపూడిలో 130 కోట్లు మొన్న శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ 2 కలిపి 430 కోట్లు ఏలూరు పార్లమెంట్ లో ఇవాళ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. బట్ చేస్తుంటే ఎక్కడ కానీ అది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే బాధ్యత కూడా మీ మీద ఉంది, మీకు తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని మీ అందరికి తెలుపుతున్నాం. ఇంకొకటి, ఎప్పుడో నుంచి కళ గోదావరి జలాల నీళ్లు ఏలూరులో తీసుకొని రావాలనేది. ఇవాళ ఆ కళలు నిజమయ్యే రోజులు ఇవాళ ఫౌండేషన్ వేసుకున్నాం. ఇంకా కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఇవాళ టెంకాయ కొట్టాం, కొన్ని రోజుల్లో గుమ్మడికాయ కూడా కొడతాం. ఇవాళ మీరు అందరు కూడా చూడండి, మనం అభివృద్ధి చేయడంలో మన కూటమి ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారైనా కానీ, నేనైనా కానీ అందరం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. డెవలప్మెంట్ కావాలి. మన డెవలప్మెంట్ కావాలంటే ఒక్కటే గవర్నమెంట్, కంటిన్యూస్ గా ఒక్కటే గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో కొన్ని దీనివల్ల గవర్నమెంట్ మార్చుకుంటే బాధపడేది మనమే, ప్రజలు ఇంకెప్పుడు ఇట్లనే ఉంటాం. ఇవాళ 27 వస్తుంది, ఇంకొక 4-5 నెలల్లో. వేరే దేశాలు మన దేశం కంటే ముందుకు వెళ్ళిపోతున్నాయి. మన దేశము ఈ పొలిటికల్ అన్సర్టనిటీ ఉండడం వల్ల, అంటే అన్సర్టనిటీ అంటే ఒక్కటే గవర్నమెంట్ ఎంచుకోలేక మనం వెనకాలకు వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఏ రంగంలో ఉన్నాం, రాకెట్లు స్పేస్ లేకి పంపించే రోజుల్లో ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ కూడా ఇంకా మనము ఈ పొలిటికల్లో ఒక గవర్నమెంట్ ఎంచుకోకుండా వెనకాలకు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇంకా మన బీద కుటుంబాలు పైకి రావాలంటే ఇంకా కష్టపడడం ఎందుకుందంటే, మనం ఇంకా డెవలపింగ్ నేషన్ అని నేను చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు కూడా ఇంకా డెవలపింగ్ నేషన్ లోనే ఉన్నాం. ఇవాళ ఈ స్కీమ్ అమృత్ స్కీమ్ ఏదుందో, వికసిత్ భారత్ కి సంబంధించి మనము ఈ స్కీమ్ పెట్టాం. అంటే 2047 కల్లా మనం కూడా డెవలప్డ్ నేషన్ గా ఉండాలని చెప్పి ఆకాంక్షతో ప్రైమ్ మినిస్టర్ గారైనా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పనిచేస్తున్నారని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇప్పుడే ఎమ్మెల్యే గారు 50 లక్షల రూపాయలు అడిగారు. నా దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నా కూడా ఎట్లా ఒకటి సర్దుబాటు చేసి, ఎలాగో ఒకటి సర్దుబాటు చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఎక్కడ కూడా వెనకాలకి వెళ్లకుండా 100% డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి. జరగడానికి ఎక్కడ కూడా వెనకాల ఆడకుండా ఇమ్మీడియట్ గా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. అలాగే ఇదే గ్రామంకి బోరు అడిగారు పోయినసారి, ఆ బోరు కూడా శాంక్షన్ ఇచ్చేస్తాం. టోటల్ గా 57 లక్షలు శాంక్షన్ ఇస్తున్నాం. అది నోట్ డౌన్ చేసుకోమని మన ఆఫీస్ వాళ్ళకి చెప్తున్నాం. నోట్ డౌన్ చేసుకోండి రాకేష్. ఇది మీరు ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్ గా ఫాలోఅప్ చేసుకుంటే ఆ 7 లక్షల రూపాయలు కూడా మా దగ్గర ఫండ్ ఉంది, ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చేస్తామని కూడా మీ అందరికి చెప్తున్నాం. మా ఉద్దేశం అంతా ఏంటంటే డెవలప్మెంట్. మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పాం, ఎప్పుడు కూడా రెగ్యులర్ గా చెప్తున్నాం, మా ఉద్దేశం డెవలప్మెంట్ జరగాలి. రాజకీయాలు చేయడానికి లాస్ట్ సంవత్సరం ఇంకా ఉంది. 4 ఏళ్ళు ప్రజలకి ఏం చేస్తామని మనం ముందుకు వచ్చామో అన్ని కూడా చేయాలని మా ఇంటెన్షన్. అదే రకంగా ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి ఇండస్ట్రీలు ఒకటి ఏలూరు పార్లమెంట్ తీసుకొని రావాలంటే చాలా పెద్ద కష్టంగా ఉందని కూడా మీ అందరికి తెలుస్తున్నాం. ఆ ప్రయత్నం కూడా గట్టిగా చేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ కొల్లేరు రీజన్ జోన్ ఉండడం వల్ల ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా దొరకట్లేదు. అందుకని చింతలపూడిలో అయినా కానీ, నూజివీడులో అయినా కానీ, పోలవరంలో అయినా కానీ పెట్టడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాం. కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఇది మన కొక్కో ఫార్మర్స్ కి సంబంధించిన సిటీ కూడా ఫైనలైజ్ చేస్తాం. మొన్ననే ల్యాండ్ అంతా కూడా ఫైనలైజ్ చేస్తాం. ఆ ల్యాండ్ లో కొక్కో సిటీ వచ్చేట్లు ఆల్మోస్ట్ 300-400 కంపెనీలు వచ్చేట్లు అది కూడా ఫైనలైజ్ చేసాం. ఆల్మోస్ట్ చిన్నగా ఫార్మింగ్ అవుతుంది. ఇవాళ కంపెనీలు రావాలంటే అన్ని చూస్తున్నాయి, గాలి చూస్తుంది, నీళ్లు చూస్తుంది,
ప్రతి ఒక్కడికి నీళ్ళు సరిపోతే గాలి సరిపోవడం లేదు, గాలి సరిపోతే ఇది సరిపోవడం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు కల్పించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని కూడా ఏలూరు పార్లమెంట్ లో ఉపయోగించుకుంటున్నాం. అదే రకంగా ఇవాళ సిఎన్జి యూనిట్ చింతలు నూజివీడులో సిఎన్జి యూనిట్ మొన్ననే ఫౌండేషన్ వేశారు, పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ మ్యాంగో పల్ప్ కు సంబంధించిన యూనిట్ బాలాజీ కంపెనీ ఒక కంపెనీ పెట్టిస్తున్నారు, వాళ్ళు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇవాళ నేవీ డిపోకి సంబంధించిన వర్కుల గురించి కూడా అందరు కూడా రైతులు ఒప్పుకున్నారు. అదే రకంగా ఆ పనులు కూడా ముందుకు కూడా తీసుకొని వెళ్తున్నాం. ఆల్మోస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏలూరుకి ఎంతవరకు చేయొచ్చో అంతవరకు చేస్తామని కూడా మీ అందరికి తెలుస్తూ, అలాగే ఇవాళ ఇంకొక విషయం, ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు, టొబాకో రైతులకు కూడా అండగా ఉండడానికి ఫుల్ ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేస్తాం. నేను కూడా పర్సనల్ గా తీసుకొని చేస్తాం. ఇవాళ బోర్డు లో చంద్రబాబు నాయుడు గారు మేము అందరం కలిసి సెంట్రల్ తో మాట్లాడి ఇవాళ రైతులకి 50,000 రూపాయలు లోన్ ఇచ్చేట్లు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చేట్లు, 3 ఏళ్లకి ఫస్ట్ సంవత్సరం లోన్ కట్టేట్లు, కట్టకుండా ఫస్ట్ ఇయర్ 2 ఏళ్లలో అర్ధం కట్టేట్లు. దానివల్ల టొబాకో రైతులకి గిట్టుబాటు ధర, వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ వస్తుందని వాళ్ళకి అది ఇవ్వడం. అలాగే కేజీకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేట్లు వాళ్ళకి ఇది చేసాం. ఇవాళ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర వచ్చేట్లు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ రైతులను పెట్టుకొని కూడా రాజకీయం చేసే వ్యవస్థ వచ్చేసింది. ఇవాళ ఫారిన్ కంట్రీస్ లో ఎక్స్పోర్ట్, ఈ వార్ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్స్ లో ప్రాబ్లం ఉంది. దానివల్ల కొంచెం టొబాకోకి రేట్ తగ్గింది. పోయినసారి 470 రూపాయలు రికార్డు, ఎప్పుడు 70 ఏళ్ళు లేని రికార్డు ఇదే గవర్నమెంట్ లో ఇచ్చాం. ఇది ఈసారి కూడా 300 రూపాయలు 330 రూపాయల వరకు తీసుకుని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అందుకని టొబాకో రైతులకు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఎక్కడ కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, రేట్ వచ్చేదానికి అన్ని ప్రయత్నం చేస్తాం. 100% మంచి రేట్ వస్తుందని కూడా వాళ్ళకి తెలుపుతున్నాం. ఇంకొక లాస్ట్ విషయం చెప్పి ఇది చేస్తాం. పామ్ ఆయిల్ రైతులు ఎవరెవరు ఉన్నారో, పామ్ ఆయిల్ రైతులు ఎవరెవరు లేరు, మీరందరూ కూడా పామ్ ఆయిల్ వేసుకోండి. పామ్ ఆయిల్ కి వచ్చే రోజుల్లో 50,000 రూపాయలు రేట్ రాబోతుందని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఎందుకంటే పామ్ ఆయిల్ ఇవాళ వేరే దేశాలలో నుంచి పామ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ కొన్ని దేశాలు మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆపేసాయి. మన దేశం ఇంపోర్ట్ చేసుకోవడంలో తగ్గిపోతుంది పామ్ ఆయిల్ లో. మనము ప్రొడక్షన్ పెంచుకోవాలి. విపరీతమైన డిమాండ్ ఉంది పామ్ ఆయిల్ కి. ఏవియేషన్ ఫ్యూయల్ లో అంటే SAF అంటారు, సిస్టమాటిక్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటాం. ఆ సిస్టమాటిక్ ఏవియేషన్ ఫ్యూయల్ లో 2 రకాలుగా చేస్తారు. ఒకటి ఎడబుల్ ఆయిల్స్ అంటే తినే ఆయిల్ తో ఒక ఏవియేషన్ ఫ్యూయల్ చేస్తారు. అలాగే ఇంకొకటి ఇథనాల్ తో చేస్తారు. ఏవియేషన్ ఫ్యూయల్ లో చేయాలంటే హైయెస్ట్ ప్రొడక్షన్, హైయెస్ట్ ఫ్లేమబుల్ ఉండేది ఒక పామ్ ఆయిల్ కే ఉంది. పామ్ ఆయిల్ కి డిమాండ్ విపరీతంగా పెరగబోతుంది. ఇవాళ పాలసీ ఏవియేషన్ మినిస్టర్ గారు మొన్ననే నాతో మాట్లాడినప్పుడు పాలసీ ఇంకొక 3 నెలల్లో రాబోతుంది. వస్తే ఇండియా వైడ్ ఈ ఏవియేషన్ ఫ్యూయల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తే పామ్ ఆయిల్ పండించే పంట మన ఏలూరులో తప్పితే ఇండియాలో ఎక్కడ పెద్ద పంట పండియడం లేదు. ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ చేశారు, ఇప్పుడు డెవలప్ అవుతున్నారు. మనము మామిడి రైతులైనా కానీ టొబాకో రైతులందరూ కూడా పామ్ ఆయిల్కి వెళ్ళడం వల్ల మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ రావడానికి కూడా 2 ఏళ్ళు పట్టేస్తుంది. మనం పామ్ ఆయిల్ పెట్టుకున్నా కూడా 3 ఏళ్ళు పడుతుంది. మీ పంట వచ్చేటప్పటికెల్లా మీ పామ్ ఆయిల్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ వచ్చిన రోజు ఆ రోజు వేరే రైతులందరూ కూడా బాధపడకూడదు. అందుకని ముందే మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా, లాస్ట్ సంవత్సరం నుంచి హెచ్చరిస్తున్నా. ఇప్పుడు అది అమలు అవుతుంది. వచ్చే రోజుల్లో అయిపోయినాక పామ్ ఆయిల్ రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఎవరెవరు పామ్ ఆయిల్ వేసుకోగలుగుతారో అందరూ పామ్ ఆయిల్ వేసుకోమని మీ అందరికి తెలుపుతూ అందరు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.